హాయ్ ఈరోజు మీకు హాయ్ వెల్కమ్ మై ఛానల్ తెలుగు సినిమాక్స్ ఛానల్. ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ 16 భాగానికి స్వాగతం. హీల్ టాప్ రిసార్ట్ మీద మేఘాలు నిదానంగా కదులుతున్నాయి. డేవిన్సెల్ సినిమా షూట్ కోసం యూనిట్ అంతా అక్కడే ఉంది. చాలా గట్టి ఎమోషనల్ సీన్ ఘాట్ అయింది ఆ రోజు. అనుష్క గదిలో లైట్ మాత్రమే ఉంది, అంతే. బయట నిశ్శబ్దం, తావరం మీద చప్పుళ్ళు. అనుష్క ఇప్పుడు ఎవడురా అనుకుంది. తలుపు తెలిస్తే పొడబటి శరీరం, అదే నవ్వు, అతనే వ్యక్తి ప్రభాస్. అనుష్క ఇంత రాత్రి ఏం జరిగింది అని అడిగింది. ప్రభాస్ తలగొక్కుంటూ, అది నువ్వు ఈరోజు షూట్ తర్వాత సైలెంట్గా వెళ్ళిపోయావు, బాగోలేదనిపించింది, అలసట మాత్రమే అన్నది అనుష్క. ప్రభాస్ చూసే ఆ చూపు అలా లేదు. ఆ చూపు ఆమె హృదయాన్ని పసిగట్టింది. అనుష్క లోపలికి పిలిచింది. గదిలో బ్లూ షేడ్ లైట్, మంచం మీద వెచ్చని బొమ్మల ముతాయిలు. అనుష్క వేసుకున్నది లైట్ గ్రే నైట్ టాప్, సింపుల్ కానీ అందమైనది. ప్రభాస్ కేవలం ఆమెను చూస్తున్నాడు. ఆ చూపులో మాటలన్నీ ఉన్నాయి. అనుష్క అతనికి టీ ఇచ్చింది. ఇప్పుడేమో మీడే కదా. రాత్రి ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ అని బ్రేకింగ్ నవ్వు వచ్చింది అనుష్కకి. ప్రభాస్ టీ తాగుతూ, అదిగో వాళ్ళు చెప్పినా నాకు పర్వాలేదు, నువ్వేమంటావో అదే ముఖ్యం. అనుష్క కళ్ళు అతని మీద ఆగిపోయాయి. ఒక్క క్షణం భావం, మాట వినిపించిన నిశ్శబ్దం. ప్రభాస్ సోఫా మీద కూర్చున్నాడు. అనుష్క ఎదురుగా, ఈరోజు సీన్లో నన్ను చూసి ఎందుకు అంత సీరియస్ అయిపోయావు? ప్రభాస్ లోతుగా శ్వాస తీసుకున్నాడు. నీ కళ్ళల్లో కన్నీళ్ళు పెడితే నాకు తెలియదు స్వీటీ, నేను ఏం కావాలో ఏం అవుతానో మెల్లగా అందే అనుష్క. నువ్వు నిజంగా చాలా సాఫ్ట్, ఎందుకే? అనుష్క చూపు అతని మీద నిలిచింది. అది మొదటిసారి ఆమె దాచిన ప్రేమను నేరుగా చూపించింది. అందుకే నిన్ను ఎవరో బాధ పెడితే నాకు భరించలేను. ప్రభాస్ గుండె ఒక్కసారిగా జారిపోయింది. ఇదే ఆ మాట అతను వింటాడని ఆశించినది ఎన్నాళ్ళుగాను. బయట మేఘాలు తొంగి చూస్తున్నాయి. లోపల ఎందుకో ఇద్దరికీ సమయం నెమ్మదించింది. అనుష్క, నువ్వు నిజంగా నా గురించి ఆలోచిస్తావా ఒక్కసారైనా అంటే? అనుష్క దగ్గరికి వచ్చింది. ఆమె చలి చేతులు ప్రభాస్ చేతులను తాకాయి. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ. ఆమె మాటలో వెచ్చదనం ఉంది. ఆ క్షణంలో ప్రభాస్ హృదయం ఆమె వైపు నడిచింది. అనుష్క కిటికీ దగ్గరికి వెళ్ళింది. వర్షం మొదలైంది. ప్రభాస్ కూడా పక్కనే నిలిచాడు. వారి చేతులు అపరాధం లేకుండా, పరిచయం లేకుండా కానీ స్వాభావికంగా కలిశాయి. అతను అడిగాడు, నన్నే ఎందుకు ఎంచుకున్నావని? ఎవరిని ఎంచుకోలేదు ప్రభాస్, నా హృదయం నిన్నే ఎంచుకుంది. అతను ఆమెను చూస్తూ, అంటే నువ్వు నన్ను? అనుష్క మెల్లగా దగ్గరికి వచ్చింది. వర్షం శబ్దం, గదిలో నీలి వెలుగు, స్వల్పమైన జాస్మిన్ పరిమళం. అతని పెదవి ఆమె పైన, ఆమె పెదవి అతని పైన. మాటలు లేని కానీ ప్రేమతో నిండిన ఆ ముద్దు మొదటిసారిగా అతనికి ఆమె హృదయాన్ని చెప్పింది. ఆమెకి అతని ప్రేమను నిరూపించింది. ఆ ముద్దు సినిమాలా కాదు, జీవితంలో నిజమైంది. కొన్ని సెకండ్లు ప్రపంచమే ఆగిపోయింది. వారు విడిపోయిన తర్వాత కూడా వారి శ్వాసలో ఒకే రీతిలో సాగాయి. అనుష్క కుసకుసగా, ఇది తప్పైతే నేను తప్పే. ప్రభాస్ ఆమె కాగుట్లో మెల్లగా ముద్దు పెట్టాడు. నాకైతే నువ్వే చేయనది. కుర్చీలో కూర్చుని ప్రభాస్ ఆమె చేతిని పట్టుకున్నాడు. స్వీటీ, ఇక్కడి నుంచి మనం ఎవరి కోసం నటించాలి? మన ప్రేమని దాచుకోవడానికి, లేదా మన కోసం నిజంగా బ్రతకడానికా? అనుష్క కొంచెం ఆలోచించింది. ప్రేమని ప్రకటించవలసిన అవసరం లేదు, కానీ దాచుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రభాస్ చిరునవ్వు, అంటే మనమే. అతను ఆమెను తన చేతిలో తీసుకున్నాడు. ఆమె తల అతని ఛాతీపై పట్టుకుంది. అది వారి మొదటి అఫీషియల్ నైట్ లవ్. ఆశలు, కలలు, భయాలు అన్నీ పంచుకున్న రాత్రి. పగలు అయ్యింది. అనుష్క విండో పక్కన కాఫీ తాగుతుంది. ప్రభాస్ ఆమెను చూస్తూ, నువ్వు నవ్వితే ప్రపంచం చాలంత బ్రైట్గా అవుతుంది. అనుష్క సిగ్గుతో నవ్వింది. ఈవేళ షూట్కి వెళ్ళినప్పుడు నన్ను ఎలా చూశావు? ప్రభాస్ కన్ను మూసి, అదే కదా, ఇప్పటి నుండి నిన్ను ప్రేమతో చూడాలి, నటించడం కాదు. అనుష్క చిన్నగా, మరి నన్ను ప్రేమించేవాడిగా చూస్తావా, లేక హీరోయిన్లా? ప్రభాస్ ఆమె కంఠం పైకి తాగుతూ, ఇక నుంచి నిన్ను నా అమ్మాయిగా చూస్తాను. అనుష్క హృదయం ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. ఆమె ఇది ఎంతకాలంగా నిలనిపించిందో, కోరుకుంటుందో. ఇద్దరి ప్రేమ ఇక మొదలైంది. కానీ బయటి ప్రపంచం వారిని స్వీకరిస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. మీడియా
ఫ్యాన్స్, ప్రొడ్యూసర్స్ అందరి మధ్య వారి ప్రేమ ఎలా నిలబడుతుంది, ఈ అంశంపై నెక్స్ట్ ఎపిసోడ్ చూడొచ్చు. ఇంతవరకు ఈ వీడియో చూసేందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్.